హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో పూరి, చపాతీ, రైస్, పులావ్ దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉండే మిల్ మేకర్ కుర్మా. దీనికోసం ముందుగా 2 కప్పుల మిల్ మేకర్ని తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఒక్క 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటో మిక్చర్ చల్లారేలోపు మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న మీల్ మేకర్ని గట్టిగా పిండి వాటర్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మిల్ మేకర్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటో మిక్చర్ని మిక్సీ జార్లో వేసి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీల్ మేకర్ని ఫ్రై చేసుకున్న బాండీలోనే 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసి బాగా కలుపుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కసూరి మేతి, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, యువర్ డన్. మీల్ మేకర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో చూడడానికి. మసాలాలన్నీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలి యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా. ఏంటి, నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేయండి. నెక్స్ట్ రెసిపీ మై ఫేవరెట్ మష్రూమ్ బిర్యానీ.